మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటు జనవరి 26 తారీఖున కూడా అటు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అంటే ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు కూడా తగిన లాంఛనాలతో చేస్తున్నారు. వాళ్ళే కాకుండా మరి వాళ్ళే ఎందుకు చేసుకోవాలి, మేము కూడా చేసుకోవద్దని చెప్పేసి ఒక కిసాన్, ఒక రైతు మాత్రం మహబూబాబాద్ జిల్లా నర్సంపేట గ్రామంలో ఉన్నటువంటి ఒక సత్యం అనే ఒక రైతు గత కొన్ని సంవత్సరాలుగా అటు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో తనకున్న పంట పొలంలో కూడా ఇటు జెండా ఎగరేసి తన దేశభక్తిని చాటుకుంటున్నాడు. మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అందంగా ఆ మామిడాకు తోరణాలు కట్టుకొని త్రివర్ణ జెండాలు కూడా మొత్తం చుట్టూరుగా వాడిని అందంగా అలంకరించుకొని ఒక యువత మధ్య గాంధీ తాత ఫోటో మధ్య పెట్టుకొని ఇక్కడ జెండా ఎగరేసుకొని జెండా వందనం చేస్తూ ఇటు దేశభక్తి పాటలు పాడుతుండే అందరిని మాత్రం ఆకట్టుకుంటుంది. మరి సత్యంకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అని ఒకసారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు అసలు? 6 ఏళ్ళు మన సత్యం. ఎప్పుడు చేస్తున్నారు ఇదంతా? 6 ఏళ్ళు అయితేనబ్బా ఈ షెడ్ కట్టిన కాంచి. ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, మా తోట ఈ షెడ్ వీడు ఉన్నది మంచిగా కట్టుకొని ఉండాలనేది ఆలోచన వచ్చి ఈయన కట్టుకుంటాను, ఈయన జెండా ఎగరేసుకుంటాను స్వతంత్రంలో. జనవరి 26కు ఆగస్టు 15 2 సార్లు చేస్తావా? 2 సార్లు చేస్తా. అంటే నీకు ప్రభుత్వ అధికారులు పిల్లలు లేకపోతే చేయాలని చెప్పలే, నా ఉద్దేశం అట్లా వచ్చింది, నేనే చేసుకుంటాను. నాకెవరు చెప్పలే. ఇప్పుడు ఇక్కడ అంటే అధికారులు అందరూ వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు బిల్డింగ్ చేసుకుంటారు కదా, ఇప్పుడు నీ పంట పొలాలు చేసుకుంటారు, నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చెలక ఉన్నది, అన్ని విధాలు ఉన్నాయి. నాకు ఇక్కడ మంచిగా ఉంటుందని, ఇక్కడ రోడ్డు ఉన్నది, టెంపుల్ రోడ్డు మంచిగా ఉంటుందని ఇక్కడ కట్టుకుంటాను, జెండా ఎగిరేసుకుంటాను. మరి చూసే పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? అంతా పిల్లగాళ్ళు కూడా వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, మంచిగా ఉన్న తాత అని చెప్తారు. వాళ్ళందరూ మంచిగా మాట్లాడతారు పిల్లగాళ్ళు. అది ఇప్పుడు నువ్వు జెండా ఎగరేసినావు కదా, ఇవాళ ఆగస్టు 15 ఇవాళ జెండా ఎగరేసి నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నాకు మంచిగా అనిపిస్తాను. మా పిల్లగాళ్ళని పిలుచుకొచ్చిన అంత మంచిగా చేసుకుందామని, ఎట్లా చేసి నాకు పండుగ చేయాలనేది నాకు మంచిగా ఉన్నది. మంచి దేశభక్తి అంటే నాకు ప్రేమ, నాకు పింఛన్లు వస్తాను, అన్ని విధాల మంచిగా వస్తాను. నీకు వస్తా జెండా పాడతావా? పాడతానే పిల్లగాళ్ళు పాడతారు. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నేనేం పాడతా? పెద్ద మనిషిని. పిల్లగాళ్ళు పాడతారు, మంచిగా పాటలు పాడతాను మంచిగా. మరి మీ భార్య ఇట్లా ఏమంటారు? మరి ఇట్లా ఈ జెండబంధం చేద్దామంటే మంచిగా చేద్దామంటది. చేద్దామంటా వద్దంటారా? చేద్దామంటది. దేశభక్తి గీతం అంటే ఆమె ప్రేమ, నా భార్య కూడా. అందుకనే ఇద్దరం కలిసి కొన్ని నుంచి తయారు చేసి అన్ని విధాలు చేసి నా పిల్లగాడు ముస్తాబు చేస్తున్నారు. అంతా జెండాలు మొత్తం ఎవరు? ఇవన్నీ జెండాలు ఇవన్నీ మా కొడుకు మామిడి ఆకులు గీడాకులు అన్ని మా కొడుకు చేసిండు, మేము కూడా మంచిగా చేసినాం. ఇలా అది ముందు కూడా మరి ఒకలా ఇవన్నీ చేస్తారా మన కార్యక్రమాలు అవన్నీ? మా అమ్మ ఇది నేను వచ్చిన దాకా ఇది గద్దె ఉండవలసిందే, గద్దె ఉండాలి, ఈ పండుగ చేయాలి, 10 సంవత్సరం చేసుకుంటూనే పోతాంటాం. మరి ఏజ్ నీకు ఎందుకని చెప్పేసి వాళ్ళు అన్నారా? నాకు ఇవ్వాలనలేదు, నేను నా ఉద్దేశం అదే, నా పుట్టుకతోటి వచ్చింది. నీళ్ళ షెడ్ కట్టుకున్నా ఆరాంగా ఉండాలనేదే నాకు మంచిగా ఉన్నదా అంతే. వాళ్ళు మాకు వాళ్ళ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పం, ఏం పేరు తల్లి? ఏం పేరు తల్లి? ఎట్లా అనిపిస్తుంది మరి మీ భర్త ఇట్లా జెండా వందనం చేస్తుంది కదా? ఇక ఇల్లు ఇది కట్టుకుని చేయాలనిపించింది సార్, ఇక చేసుకుంటాను మంచిగా సంబరానికి. ఇక మా పిల్లగాళ్ళు గిట్ట మనకు తోట ఉన్నది, మనకి దొడ్డి ఉన్నది, చేసుకోవాలని చేసుకున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట్లా? 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇది మనకు కూడా ఎందుకు మన చెలక చెట్టు ఉంది, ఎందుకు మంచిగా చేసుకుందాం అని చేసుకుంటాను సార్. ఎందుకు వచ్చింది మీ ఆలోచన మరి మీకు ఇట్లా? ఇక మాకు అనిపించింది సార్, మనకు దొడ్డి ఉన్నది, ఇక ఇక్కడ చేసుకోవాలనిపించింది సార్. మేము గద్దె కట్టుకున్నాం, ఇక ఉత్తుతో చేసుకుంటే బాగుందని కూడా గద్దె కట్టుకుని చేసుకుంటున్నాం సార్. అది చూస్తుంటే ఇప్పుడు మొత్తం మీ అంటే మీ చేను దగ్గర మొత్తం పండగ వాతావరణం లెక్క ఉన్నదంతా, జెండాలతో మామిడి తోరణాలు కట్టిల్లు, అసలు ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇప్పుడు దేవస్థానం సార్, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా అందరు కూడా మంచిగా జెండా ఎగిరేసుకుంటారు, బాగుంది అనుకుంటా పోతాంటారు. మాకు కూడా మంచిగా అనిపించింది, చేస్తాను సార్. అంటే జనవరి 26కి ఆగస్టు 15కి 2 సార్లు చేస్తారా? 2 సార్లు చేస్తాం సార్. 2 సార్లు చేస్తాం. చూస్తున్న జనాలు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ మరి ఎందుకమ్మా మీకు అంటారు కదా?
ఇక ఎందుకంటారు సార్, మనం చేసుకోవాలని మన మంది అన్నారు 2-3 మీకు జెండా ఎందుకు, జెండా పెట్టుకుంటే అంటారు అది ఇదని. ఎందుకంటే జెండా సంతోషానికేనే, ఎందుకంటారు సార్ అని మేము అన్నాం. ఇక అని మేమే చేసుకున్నాం సార్. ఇక అప్పుడు కరోనా గిట్ వచ్చింది, అంత జనాలకి ఉన్నారు, ఎందుకు మనకు సొంతంగా చేసుకుందని చేసుకున్నాం. యూత్ ఉన్నారు ఇక్కడ, అసలు వాళ్ళ యూత్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇక ఇదే నర్సపేట గ్రామానికి చెందిన యువకులం. ప్రతి ఆగస్ట్ 15th, జనవరి 26 వస్తే మేము ఎక్కడున్నా సరే మా సొంత ఊళ్ళోకి పోయి మేము జెండా ఎగరాలనే ఒక నినాదంతో మేము దేశభక్తి మీద ఉన్న, ఎక్కడ ఎలాంటి వర్క్లు ఉన్నా బిజీగా ఉన్నా సరే మేము ఒక్కరోజు మేము హాలిడే పెట్టుకొని మరి వచ్చి మేము తాతయ్య పర్మిషన్ అడిగి మరి గత 6 సంవత్సరాల నుంచి మా యువత కోసం తన చెలకలో మాకు కొంచెం జెండా గద్దను సహకరించి మేము ప్రతి సంవత్సరం తాత చేతుల మీదుగా జెండా ఎగరేస్తాం. మాకు ఎంతో సంతోషం. ఎన్నో వివిధ కార్యక్రమాలకు కూడా మేము అటెండ్ అవుతాం. కానీ ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం వచ్చి తాత చేతుల మీద జెండా ఎగరేస్తే మాకు చాలా ఆనందం. మాతో చాలా కలిసికట్టుగా ఉంటారు, మంచిగా స్నేహపూర్వకంగా ఒక ఫ్యామిలీ పరంగా ఉంటారు. తాత కోసం మేము ఒక రోజు కేటాయించుకొని మనం వస్తాం. వాళ్ళు మా కోసం ఏదంటే చేస్తారు కంపల్సరీ. వాళ్ళ కొడుకైనా, వాళ్ళ అబ్బాయి అయినా, వాళ్ళ మనవాళ్ళైనా అందరం కలిసి ఉంటాం. ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మాకు గత 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన అణగదొక్కి మనం ఎంతో ఇబ్బంది పడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఆగస్ట్ 15th ఘనంగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా సరే వచ్చి కంపల్సరీ ఇదే ప్లేస్లో మేము జెండా ఎగరేస్తామని చెప్పేసి మేము తాతకు కూడా మాట ఇచ్చినాం. మేము ఒక్క మాట ఫోన్ కాల్ చేయగానే మా కోసం టైం కేటాయించుకొని మరి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి మా కోసం రెడీగా పెడతాడు. దానికి మేము తాతకు ఎంతో రుణపడి ఉంటాం. ఇలా మేము చేసే ప్రతి కార్యానికి మాకు తోడుగా ఉంటారు. అలాగే మా అధ్యక్షుడు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, వాళ్ళు చూస్తే 75 నుంచి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పటి కూడా దేశభక్తి, ఆ ప్రేమ మొత్తం వాళ్ళకి ఇంకా చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి అద్దెట్లో ఉండాలి, జెండా ఎగిరేస్తూ ఉండాలి చెప్తారు. అసలు ఇప్పుడున్న యూత్ లో అలాంటి ఉంటాయి కనిపిస్తున్నాయి. ఎక్కడ మీరు చూస్తున్నారా? ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం బీజేపీ ఆధ్వర్యంలో మేము చేస్తాం. తాత అనగానే మాకు సహకరించి చేసినందుకు తాతకు ధన్యవాదాలు. కరోనా టైం నుండి ఇది 6 సంవత్సరాలు. కరోనా టైం నుండి ఇక్కడ జెండా గద్ద కట్టి, ఫస్ట్ జెండా గద్ద లేకుండా కడితే జెండా గద్ద కట్టి తాత అంటే అట్లా కూడా తాత జెండా గద్ద కట్టి చేయించాడు. చూసుకోవచ్చు మనం ఇక్కడ వీళ్ళందరూ యూత్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు చెప్తున్నారు, మేము ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా జనవరి 20వ తారీఖున కంపల్సరీ గణతంత్ర దినోత్సవం రోజులు, స్వాతంత్ర దినోత్సవం రోజున కంపల్సరీ ఎక్కడున్నా కూడా ఏ మార్మల్ ప్రాంతంలో కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి తాత ఇక్కడ జెండా ఎగిరిస్తే, ఇక్కడ జెండా వందనం చేస్తేనే మాకు తృప్తిగా ఉంటుంది చెప్తున్నారు. అంటే ఈ రోజుల్లో 75 నుంచి 80 సంవత్సరాలు ఉన్న ముసలాన్ని కూడా ఇంత దేశభక్తి ప్రేమతో పాటు కూడా యువకులు కూడా దేశభక్తిని చాటుకునే పరిస్థితి ఉంది. అంటే మనం కూడా కోరుకుందాం ముందు కూడా ఆయన ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, చాలా సంవత్సరాలు కూడా జెండా ఎగరాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. మనతో మాట్లాడడానికి మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు కానీ గణతంత్ర దినోత్సవం కానీ తాత మర్చిపోకుండా కంపల్సరీ ఇక్కడ జెండా ఎగరడం ఆనవాయితీగా వస్తుంది. ఎట్లా చూస్తారమ్మా మీరు? చాలా సంతోషంగా ఉంది. అంటే తాతయ్య గారు 5 సంవత్సరాల నుంచి అంటే జెండా ఎగరేయడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో యువత కూడా ఎక్కువ దేశభక్తి పట్ల కూడా కొంచెం ప్రేమ అనేది తగ్గుతుంటూ వస్తుంది అని తెలుస్తుంది మనకి చూస్తుంటే. అంటే ప్రస్తుత రోజులలో ఆయన కూడా 85 సంవత్సరాలు వచ్చినా కూడా మర్చిపోకుండా కూడా చేస్తుండు కదా, అందరికి ఆదర్శవంతంగా నిలుస్తుండు. తాతయ్యకి దేశం భక్తి కొంచెం ఎక్కువ ఉంది. అందరు యువతలు ఏమో హాని అంటే మందుకు అలవాటయ్యి అన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కార్యాలయాలకు మంచి అందంగా అలంకరించుకుంటారు, ఆ దీపాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చూస్తుంటే అంతా ఒక పండుగ వాతావరణం లెక్క ఉంది. ఇక్కడ మొత్తం మామిడి తోరణాలు కట్టారంతా, త్రివర్ణ పతాకంతో జెండాలు కూడా కట్టారు. ఎట్లా మీకు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వాతావరణం చూస్తుంటే? చాలా బాగుంది. అంటే దేశం మీద భక్తి అనేది చూడగానే తెలుస్తుంది. ఇలాంటి ఆలోచన వరకు వస్తుంది, ఇట్లా చేద్దామని చేసుకుందామని? అంటే చాలా వరకు రాదు, కానీ దేశం మీద భక్తి ఉంటే వస్తుంది.